హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ దీపకి దిష్టి తీస్తాడు. దీప నువ్వెళ్ళి దేవుడి దగ్గర దీపారాధన చెయ్యి అని అంటాడు. అప్పుడు దీప ఏమైంది బావా అని అడుగుతది. ఏం లేదు దీప అని అంటా ఉంటే కాంచన గండం నుండి బయటపడితేనో, గండం ఉందని భయపడితేనో దిష్టి తీస్తార్రా. ఇప్పుడు దీపకి దిష్టి తీసావు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుండాలి కదా! అనగానే కార్తీక్ జోష్న కేక్ మీద విషం పోస్తది కదా అది గుర్తుకు తెచ్చుకుంటూ మౌనంగా ఉండిపోతాడు. కాంచన అడిగింది నిన్నేరా, అలాంటిదేం లేదమ్మా అని కార్తీక్ అంటాడు. ఏమీ లేకపోతే ఇంటికి రాగానే దిష్టి తీయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతది. అప్పుడు కార్తీక్ కడుపుతో ఉన్న భార్య ఇంటి గడప దాటి బయటికెళ్తే అసూయతో ఉన్న ఎన్నో కళ్ళు దిష్టి పెడతాయని నువ్వే చెప్పావు కదమ్మా, అందుకే తీశాను అని అంటా ఉంటే శౌర్య అమ్మకి దిష్టి తగిలిందా నాన్న అని అడుగుతది. అవునమ్మా అని కార్తీక్ అనగానే ఎవరు పెట్టారు అని అడుగుతది. కార్తీక్ జోష్న అంటదిగా, నువ్వు నా జోలికొస్తే దీప నీ భార్య అని కూడా చూడను అని అంటదిగా అది గుర్తుకు తెచ్చుకుంటూ మనమంటే నచ్చని వాళ్ళు అని శౌర్యతో అంటాడు. శౌర్య ఏమో ఎవరు వాళ్ళు అని అడుగుతది. చెప్పకూడదు అని కార్తీక్ అనగానే ఎందుకు అని అడుగుతది. పేర్లు చెప్తే దిష్టి పోదట అనగానే కాంచన తనలో తాను వీడు మాట్లాడేది జోష్న గురించి కాదు కదా అని అనుకుంటది. దీప తనలో తాను బావ జోష్నతో మాట్లాడాడు కదా, ఇద్దరి మధ్య ఏదో జరిగింది, బావ భయానికి జోష్న చెప్పిన మాటలే కారణమై ఉంటాయి అని అనుకుంటది. తర్వాత రూమ్లో దీప పడుకొని ఉంటది. కార్తిక్ ఏమో బుక్ చూసుకుంటూ ఏవో లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. దీప కార్తిక్ని చూస్తూ ఉంటది. ఏంటి నిద్ర రావడం లేదా అని అడుగుతాడు. వస్తుంది అని దీప అనగానే మరి పడుకో అని అంటాడు. దీప లేచి కూర్చొని జోష్న నీతో ఏం మాట్లాడింది అని అడుగుతుంది. అప్పుడు కార్తిక్ జోష్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. నేను ఇంతవరకు చేసిన తప్పులన్నీ ఒప్పేసుకుంటాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని అంటదిగా అది గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. దీప ఏమో ఎందుకు నువ్వు పార్టీలో కంగారు పడ్డావు అని అడుగుతూ ఉంటది. కార్తిక్ జోష్న విషయం కలుపుతుంది కదా, అవి గుర్తుకు తెచ్చుకుంటూ మౌనంగా ఉండిపోతాడు. దీపేమో అత్త నిన్ను అడగలేదు, కానీ నువ్వు రాకముందు అత్తయ్య మావయ్య నీ ప్రవర్తన గురించి మాట్లాడుకున్నారు. జోష్న నువ్వు ఏం మాట్లాడుకున్నారు బావా అనగానే కార్తీక్ జోష్న అంటదిగా, నా మెల్లో తాళి కట్టు, నన్ను నువ్వు భార్యను చేసుకున్నావంటే నేను మంచిదానిలా మారిపోతాను అని అంటదిగా అవి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. దీపేమో అడిగేది నిన్నే బావా అనగానే కార్తీక్ ఏముంటుంది ఎప్పట్లాగే ఆస్తుల గురించి అడిగింది, వీలునమ్మకి నాకు సంబంధం లేదు, నువ్వే అసలైన సుమిత్రత్త కూతురువి అని చెప్పాను, అబద్ధం చెప్తున్నావు అని దీప్ అంటది. అప్పుడు కార్తీక్ నువ్వు పెద్ద డిటెక్టివ్ అని అన్నీ కనబెడతావు, ఆ కళ్ళు చూడు నిద్ర కోసం ఎలా ఎదురు చూస్తున్నాయో, పడుకో అని అంటాడు. దీప అది కాదు బావా, పడుకో మరదలా, జోష్న సంగతి మనకు తెలిసిందే కదా, అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది, ఎందుకంటే మనసు ఆకాశం లాంటిది, నీలాంటి వాళ్ళు చల్లని మేఘంలా వచ్చి చిరుజల్లులు కురిపిస్తే జోష్న లాంటి వాళ్ళు పిడుగులు కురిపిస్తారు, ఆకాశం రెండింటిని భరించాలి, కాకపోతే కొన్నిటిని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది అని అంటాడు. వెంటనే దీప అయితే అమ్మాయి గారు పిడుగులు కురిపించారనమాట అనగానే కార్తీక్ పిడుగులైనా మెరుపులైనా నేనేం భయపడనులే మరదలా, నువ్వు పడుకో, ఆ కళ్ళు చూడు నిద్రదేవత ఆహ్వానించి నీరసంగా ఎలా ఉన్నాయో అనగానే దీప ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నాగా అని అంటది. అందుకే పడుకోమన్నాను అని దీపని తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. దీప పడుకుంటది. జోష్న నీ స్థానంలోకి రావాలనుకుంటుంది, అందుకు నా మీద ప్రేమ ఒక కారణమైతే ఆస్తి ఎటూ పోకుండా ఉండాలి అనేది మరో కారణం. ఛాలెంజ్ చేసింది కదా, చూద్దాం ఎలా తట్టుకొని నిలబడుతుందో అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్కి ఫోన్ వస్తుంది. కార్తిక్ ఫోన్ చూసి పారు ఫోన్ చేస్తుందేంటి అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు పారు అని అంటాడు. పారు ఏమో నవ్వుతూ ఏరా మనవడా పడుకున్నావా అని అడుగుతుంది. కార్తిక్ ఏమో పడుకునే టైంలో ఫోన్ చేసి పడుకున్నావా అని అడుగుతావేంటి పారు అని అంటాడు. ఒరే చిరాకు పడుకురా, మ్యాటర్కి రా పారు అని అంటాడు. మనవరాలు నిద్రపోతుందా అనగానే కార్తీక్ అతి అనే పదానికి నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా తయారయ్యావు, అది కాదురా అని అంటది. ఏది కాదు, నా భార్య పడుకుందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేయడం అవసరమా, ఇదంతా నీ చేత జోష్న ఆడిస్తున్న నాటకం అని నాకు తెలుసు పారు,
ఒరేయ్ మనవడా, నేను మీ పార్టీయేరా అనగానే కార్తీక్, "ఉమ్, ఉమ్, ఇదంతా నువ్వు నీ మనవరాలు ఆడుతున్న నాటకం అని నాకు తెలుసులే." పారు ఏమో, రే 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 తింగరోడా, ఈ పారిజాతం పవిత్ర హృదయాన్ని, పవిత్ర ప్రేమని శంకించకురా అని అంటా ఉంటే కార్తీక్ ఏమో, మా భయాలు మాకుంటాయండి, ఎందుకంటే మేం పేదోళ్ళం, మీకంటే చిన్నోళ్ళం అనగానే పారు, నువ్వు పేదోడివేంట్రా, ఈ పారిజాతం మనవరాలి మొగుడివి. కార్తీక్ పారు అని అంటాడు. పారిజాతం తడబడుతూ, ఆ అంటే అది నీ మీద ప్రేమతో అలా అంటున్నాను అనగానే కార్తీక్, అంటే అన్నావులే గాని ఉంటాను అని ఫోన్ పెట్టేబోతాడు. పారు ఏమో, ఒరే ఒరే దీపకి దిష్టి తీసావా అని అడుగుతుంది. నీకెలా తెలుసు అని కార్తీక్ అంటాడు. హా అంటే తీసావన్నమాట, మంచి పని చేసావురా అని అంటది. నా భార్య దిష్టి గురించి నీకెందుకు గుర్తొచ్చిందో అని అడుగుతా ఉంటే, కడుపుతో ఉన్న ఆడది కదరా, ఎన్ని పాడుకళ్ళు దిష్టి పెట్టుంటాయో ఏంటో అనగానే కార్తీక్, దిష్టి పెట్టే పాడుకళ్ళు ఎవరివో నీకు తెలుసు కదా అని అంటాడు. ఆ తెలుసురా. ఒరేయ్ ఆ జోష్న మిమ్మల్ని వదిలిపెట్టేలా లేదు, నీతో చెప్పిందా అని కార్తీక్ అంటాడు. దాన్ని పెంచిందాన్ని, దాని బుద్ధి, దాని సంగతి తెలిసిందాన్ని సరిచేయాలంటే ఏం చేయాలి పారు అని అడుగుతాడు. వెంటనే పారు, వయసుకొచ్చిన ఆడపిల్లలకి తిక్క కుదరాలి అంటే ఒంగోలు గిత్త లాంటి నీలాంటి వాడిని చూసి ముడేసేయడమే దారిలోకి వచ్చేస్తుంది అని అంటా ఉంటే, కార్తీక్ ఏమో, అనుకోగానే సంబంధం కుదిరిపోదు కదా అని అంటాడు. ఒరే మనవడా, నువ్వేం చేస్తావో చెయ్యి, దానికో సంబంధం చూడు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ఈ పారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందిరా, నమ్మొచ్చా అని కార్తీక్ అంటాడు. అభయం ఇదే మనవడా, నువ్వు దూసుకుపో, నీ వెనక నేనుంటాను. సరే నమ్ముతాను అని కార్తీక్ అంటాడు. మనసు ఒకటేరా, మరి ఎవరిని నమ్ముతావో చెప్పు అని అడుగుతుంది. ఇది అన్నాళ్ళో అదే చూస్తాను అని కార్తీక్ అంటాడు. వెంటనే పారు, ఈ పిఠాపురం పారిజాతం ఒక్కసారి ఫిక్స్ అయిందంటే శాంక్షన్ లెటర్ మీద గవర్నమెంట్ స్టాంపు పడిపోయినట్టే అనగానే కార్తీక్, అయితే మనమంతా కలిసి జ్యోతాట తీయాలంటావు అని అంటాడు. పారు నవ్వుతూ, ఆ తీయాల్సిందే అని అంటది. నీ ముచ్చట ఎందుకు కాదంటాను, తీద్దాం, అందరి తాట తీద్దాం, ఉంటాను పారు. ఆ గుడ్ నైట్ రా మనవడా అని అంటది. కార్తీక్ ఫోన్ పెట్టేసి తనలో తాను నవ్వుకుంటూ, నీ అసలు మనవరాలు జోష్న అని తెలిసిన రోజు బాగా లోతున్న నూతిలోకి తల తిందులుగా దూకడం ఖాయం అని అనుకుంటూ ఉంటాడు. దీప ఏమో పడుకొని నిద్రలో బావా అని కలవరిస్తా ఉంటది. కార్తీక్ దీపం చూసి, మరదలేంటి నిద్రలో కలవరిస్తుంది, బావా రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అని అంటా ఉంటది. గుర్తుంది మరదలా, ఎలా మర్చిపోతాను అని అప్పుడు దీపమెల్లో తాళి కడతాడు కదా, అది గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటాడు. ఇక్కడ జోష్న ఏమో ఫోన్లో దీపా కార్తీక్ ఫోటోలు చూస్తూ, నేను కూడా మర్చిపోలేదు బావా, సరిగ్గా రేపటి రోజునే నా బావ నీ మెళ్ళో తాళి కట్టాడు దీపా, నా కళ్ళ ముందే మీ పెళ్లి జరిగింది, నా మెళ్ళో కట్టమని తెచ్చిన నా తాళిని బావ నీ మెళ్ళో కట్టాడు, అదృష్టవంతురాలివే నువ్వు, నువ్వు పుట్టక ముందే కాంచనత్త నిన్ను కోడల్ని చేసుకుందాం అనుకుంది, కానీ దరిద్రం నీ జాతకంలోనే ఉంది కదా, అందుకే పుట్టగానే నువ్వు దూరం అయ్యి నీ స్థానంలోకి నేనొచ్చాను, నాకు ఈ నిజాలు తెలియదు కాబట్టి బావ మీదే ఆశలు పెట్టుకొని బ్రతికాను, కానీ నువ్వొచ్చి ఇన్నేళ్ల నా ప్రేమని, నాది అనుకున్న నా హక్కుని ఒక్క పసుపు తాడుతో నాకు దూరం చేశావు. ఓకే, ఇందులో కూడా నేను అదృష్టవంతురాలనే, ఎందుకంటే నీ స్థానంలో నేను బ్రతుకుతున్నాను కదా, కానీ నాకు ఈ బ్రతుకు నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు దీపా, నాకు ఈ ఆస్తి కావాలి, ఈ ఇంటి వారసురాలు అన్న పేరు కావాలి, అలాగే భర్తగా బావ కావాలి, రేపు మీ మొదటి పెళ్లి రోజు కదా, నేను నీకు మర్చిపోలేని కానుకనిస్తాను దీపా, జీవితంలో మర్చిపోలేవు అలాంటి మరుపురాని కానుకనిస్తాను, అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ దీపా, ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ కూడా అని అనుకుంటూ ఉంటది. ఇక ఉదయాన్నే కార్తీక్ దీప ఇద్దరూ రెడీ అయ్యి కాంచన ఇంకా శ్రీధర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇద్దరూ నవ్వుతూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి అని దీవిస్తాడు. తర్వాత ఇద్దరు కార్తీక్ ఇంకా దీపాకి స్వీట్లు తినిపిస్తారు. శ్రీధర్,
థ్యాంక్స్ రా అనగానే దేనికి మాస్టారు అని అడుగుతాడు. ఎక్కడైనా తండ్రి కొడుక్కి ఆదర్శంగా నిలబడతాడు. ఇక్కడ మాత్రం ఒక కొడుకు తండ్రికి ఆదర్శంగా నిలబడ్డాడు. అంగరంగ వైభవంగా ముహూర్తాలు పెట్టి పెళ్లి చేస్తున్న ముక్కలైతున్న ఈ రోజుల్లో ఆలోచనే ముహూర్తంగా, ఆచరణే మంత్రంగా, ఇష్టాన్నే దైవంగా భావించి దీపమెడలో 3 ముళ్ళు వేశావు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మీ దంపతులిద్దరూ ఎన్ని ఇబ్బందులు పడ్డారో మేము చూస్తూనే ఉన్నాం. అయిన వాళ్లే ఐశ్వర్యం అనుకున్న నీలాంటి మనిషికి, నీ తోడే సర్వస్వం అనుకున్న ఇలాంటి మనిషి భగవంతుడే ఇచ్చినట్టున్నాడు అనగానే కార్తీక్, అవును మాస్టారు, జీవితం అంటే చచ్చే వరకు బ్రతకడం కాదు, చావుని మర్చిపోయేలా బ్రతకడం. కార్తీక్ అనే 3 అక్షరాల పేరు చమురైతే దీప అనే 2 అక్షరాలు ప్రమిద. మా అనుబంధాన్ని ఒత్తిగా వేసి వెలిగించిన ఈ దీపం కార్తీక దీపం. దీనికి దేవుడి చల్లని ఆశీస్సులున్నాయి. అంతకు మించి నా తల్లిదండ్రుల ఆశీస్సులున్నాయి. ఈ కార్తీక దీపానికి ప్రతి వసంతం నవ వసంతమే అని కార్తీక్ దీప భుజాల మీద చేయేసి అలా నవ్వుతూ చూస్తూ ఉంటాడు దీపని. అక్కడికి శౌర్య వచ్చి బలూన్ పగలగొడుతుంది. ఆ బలూన్లో ఉన్న పేపర్స్ అన్నీ దీప ఇంకా కార్తీక్ మీద పడతా ఉంటాయి. శౌర్య చప్పట్లు కొడుతూ అమ్మా నాన్నకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని అంటది. ఇద్దరికి ముద్దులు పెడుతుంది. ఇద్దరికి దిష్టి తీస్తుంది. కాంచనేమో అయ్యో ఇదెక్కడ చూసి నేర్చుకున్నావే అనగానే శౌర్య మా ఫ్రెండ్స్ని చూసి నేర్చుకున్నానమ్మా అనగానే శ్రీధర్ ఈ కాలం పిల్లలు చాలా ముదురు కాంచన. ముదురు అంటే అని శౌర్య అడుగుతుంది. తెలివైన దానివి అని. థ్యాంక్స్ తాత అని అంటది. వత్తి థ్యాంక్సేనా అని అంటాడు. బహుమతులు కూడా ఉన్నాయి. బహుమతులా అని శ్రీధర్ అంటాడు. ఎస్, అమ్మా నాన్నల పెళ్లి రోజుకి నేనొక చిన్న కానుకనిస్తున్నాను అని ఉరుక్కుంటూ వెళ్ళి ఒక పేపర్ తీసుకొచ్చి టొటడాయిన్ అని చూపిస్తుంది. అందులో డ్రాయింగ్ ఉంటుంది. నాన్న, అమ్మ, నేను. ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ నీ అంత ముద్దుగా ఉంది అని ముద్దు పెట్టుకుంటాడు. దీప కూడా నవ్వుతూ చాలా బాగుంది అని చెప్పి శౌర్యని ముద్దు పెట్టుకుంటుంది. తాత నువ్వు చెప్పలేదే అని అడుగుతుంది. శ్రీధర్ బొంగు మీద పెట్టుకొని అందులో మేము లేం కదా అని అంటాడు. వెంటనే శౌర్య ఈ డ్రాయింగ్ వేసేటప్పుడు మీరు ఇంట్లో లేరు అందుకే వేయలేదు అని అంటది. కాంచన దీని దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉంటాయండి అని అంటా ఉంటే కార్తీక్ అమ్మా మేము వెళ్ళొస్తాం అని అంటాడు. ఎక్కడికి రా అని అడుగుతుంది. వెంటనే దీప సుమిత్రమ్మ దగ్గరికి అని అంటది. శ్రీధర్ ఎందుకు అని అడుగుతాడు. ఎందుకంటారేంటి మాస్టర్, మా డ్యూటీకి మేము వెళ్ళాలి కదా అని కార్తీక్ అంటా ఉంటే కాంచన ఈరోజు మీ పెళ్లి రోజు, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదత్తయ్య అని దీప అంటది. అప్పుడు శ్రీధర్ ఏది కాదమ్మా, ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం, అంతేగాని మీరు డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు అనగానే కార్తీక్ అది కాదు మాస్టారు, ఈరోజు మా పెళ్లి రోజని మేము లీవ్ తీసుకుంటామని వాళ్ళకి చెప్పలేదు అనగానే కాంచన అయితే నేను చెప్తాను ఇప్పుడు. వరే ఈ రోజైనా కాస్త ఇంటి దగ్గర ఉండండి రా అనగానే కార్తీక్ తనలో తాను దీపేమో వాళ్ళ అమ్మా నాన్నల ఆశీస్సుల కోసం వెళ్దామని అంటుంది. అమ్మేమో వెళ్ళొద్దు అంటుంది. ఏం చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు. శ్రీధరేమో పోనీ అందరం కలిసి మా ఇంటికి వెళ్దాం రండి అని అడగగానే కార్తీక్ ఏం వద్దు మాస్టారు, మేము అలా తాతింటికి వెళ్ళి అందరినీ పలకరించి మా పెళ్లి రోజు అని చెప్పి ఆశీర్వాదం తీసుకొని వచ్చేస్తాం అని అంటా ఉంటే శౌర్య ఏమో నాన్న నేను వస్తాను అని అంటది. వద్దులే రౌడీ, మా అమ్మ మమ్మల్ని మాత్రమే వెళ్ళమంది అనగానే కాంచన ఒరేయ్ నేనెప్పుడు అన్నాను రా అని అడుగుతుంది. శౌర్య ఏమో అయితే నేను వెళ్ళనా అని అంటది. వాళ్ళనే వద్దంటే నువ్వెక్కడికి వెళ్తావే అనగానే కార్తీక్ చూసావా నీ వల్ల మమ్మల్ని కూడా వెళ్ళొద్దంటుంది, నువ్వు ఇంటి దగ్గరే ఉండు. అమ్మా మేము తొందరగా వచ్చేస్తాం, దీప పద. ఒరే కార్తీక్ అని కాంచన అంటా ఉంటది. త్వరగా వచ్చేస్తాం అని ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఫాస్ట్గా. శౌర్య కోపంగా వాళ్ళని వెళ్ళమని నన్ను వెళ్ళొద్దంటావా, నీతో మాట్లాడన్నానమ్మా కచ్చి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. కాంచన బిత్తరముఖం పెట్టుకొని అసలు నేను ఎవరిని వెళ్ళమన్నానండి అనగానే శ్రీధర్ సర్లే వెళ్ళని కాంచన ఏం కాదులే అని అంటాడు. అప్పుడు కాంచన నా భయం అంతా జోష్న గురించేనండి, వీళ్ళ పెళ్లి రోజని దానికి తెలియగానే మనసుని బాధ పెట్టే ఏదో ఒక మాట అంటుంది అనగానే శ్రీధర్ ఏం కాదులే కాంచన, ఏమైనా అంటే
వాడు ఊరుకోడుగా అని అంటాడు. కాంచన తనలో తాను ఎవరైనా ఆనందంగా ఉంటే అది అస్సలు ఊరుకోదు. ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ భయపడుతూ ఉంటది. ఇటు జోష్న హాల్లో కూర్చొని గుమ్మం దగ్గర నూనె పోస్తది. గుమ్మం వైపు చూస్తూ, రా దీపా, నీకోసమే మా ఇంటి వాకిలి ఎదురు చూస్తుంది. గుమ్మం దాటి నువ్వు అడుగు లోపల పెట్టగానే నీకు అడుగు అడుగున గండాలే. మనిషిని చంపడానికి కత్తులే అవసరం లేదు. కాలు జారేలా చేసినా చాలు, కొన్ని ప్రాణాలు పోతాయి అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో పైనుండి మెట్లు దిగుతూ దిగుతూ డాన్స్ వేస్తా వస్తుంది. జోష్న పారుని చూసి, హే హలో, తమరేమి 16 ఏళ్ల బాలకుమారేం కాదు హుక్ స్టెప్ వేయడానికి అనగానే పారు, హా, ఏజ్ అనేది జస్ట్ నెంబరేనే. ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎప్పుడూ యువకులే. గోలీ సోడా కొట్టేటప్పుడు గ్లాస్లో ఉండే ఫోర్సు ఈ పారిజాతంలో కూడా ఉంది. ఒకప్పుడు మనం అడిగేస్తే నాటక సమాజంలో ఉన్న స్టేజ్లన్నీ దద్దరిల్లిపోయేవి అని అంటా ఉంటే కార్తీక్ వస్తూ వస్తూ, ఇప్పుడు మాత్రం నీకేం తక్కువ పారు, అదరగొట్టు, దుమ్ము లేపై అన్నట్టు లోపలికి వస్తూ ఉంటాడు. జోష్న ఏమో కార్తీక్ని చూస్తూ ఉంటది. ఆయిల్ని కార్తీక్ని చూస్తూ ఉంటది. కార్తీక్ ఆ నూనె మీద కాలు పెట్టకుండా నడిచి లోపలికి వచ్చేస్తాడు. నువ్వు దుమ్ము రేపు చెప్తాను అని కార్తీక్ అనగానే పారు, ఆ అది ఇది వయసులో ఉన్న ముసల్ది కాబట్టి ఇలాగే చెప్తుందిరా. ఆ మనమంతా యూత్ కదా, కావాలంటే చూడు హుక్ స్టెప్ మళ్ళీ వేస్తాను అని వేస్తా ఉంటే అక్కడికి శివనారాయణ వస్తాడు. పారుని చూస్తూ, వేసావులే గాని జారి పడ్డావు అంటే నడుము ములుగు చెట్టు ఇరిగినట్టు ఇరుగుతుంది అనగానే పారు సిగ్గుపడుతూ, ఏదో మనవడు ఉత్సాహంగా మాట్లాడుతుంటే కాస్త హుషారయ్యానంటేనండి అనగానే శివనారాయణ, కనబడుతూనే ఉంది అని అంటాడు. కార్తీక్ ఏమో, పెద్ద సారు అనగానే, ఏంట్రా అని అంటాడు. పారు ఇప్పుడే ఇంత హుషారుగా స్టెప్పులేస్తుంది అంటే ఇక అప్పట్లో ఎన్ని స్టెప్పులేసిందో ఏంటో అనగానే శివనారాయణ, అబో అదొక చరిత్రలే. రాస్తే పుస్తకం నిండుతుంది, తీస్తే ఓ 4 గంటల సినిమా అవుతుంది. ఇవన్నీ కాకుండా ఊరుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అనగానే పారు సిగ్గుపడుతూ, చూసావా మీ తాతకి నేనంటే ఎంత ప్రేమో అని అంటా ఉంటే కార్తీక్, నీకు మాత్రం తక్కువ పారు, ప్రేమికుల రోజు నాడు మన ఇంట్లో కవితల పోటీలు పెట్టుంటే ఫస్ట్ ప్రైజు నీకే వచ్చుండేది అనగానే జోష్న, ఏం పర్వాలేదులే బావా, ప్రేమికుల రోజంటే ఫిబ్రవరి 14నే చేసుకోవాలా, కావాలంటే పోటీ ఈ రోజు కూడా పెట్టుకుందాం అని అంటది. అక్కడికి సుమిత్ర ఇంకా దశరథ్ కూడా వచ్చేస్తారు. కార్తీక్ ఏమో, అలాగే పెద్ద మేడం గారు, కాకపోతే ప్రేమ దేవతకి చిరునామా రాయాలి, మరి మీ చిరునామా ఎక్కడుందో అని అడుగుతాడు. వెంటనే జోష్న, ముందు నీ చిరునామా ఎక్కడుందో చెప్పు బావా, అడ్రస్ లేకుండానే అడుగు పెట్టినట్టున్నావు అనగానే కార్తీక్, సారీ పెద్ద మేడం గారు, నా చిరునామా ఎప్పుడూ నాతోనే ఉంటుంది, మరి నీతో రాలేదే అని జోష్న అడుగుతుంది. వచ్చింది, రోజూ నీళ్లు పోసే గులాబీ మొక్కకి దాన్ని తుంచి తలలో పెట్టుకో మరదలా అని చెప్పి నేను లోపలికొచ్చాను, తను వెనకొస్తుంది అనగానే అందరు గుమ్మం వైపు చూస్తారు. దీప తలలో గులాబీ పువ్వు పెట్టుకుంటూ లోపలికొస్తుంది. జోష్న తనలో తాను, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను దీపా, రా అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో, అరే మనవడా, అడగడం మర్చిపోయాను, ఈరోజేంట్రా కొత్త పెళ్లి కొడుకులా తయారయ్యావు, ఏంటి విశేషం అని అడుగుతుంది. సుమిత్ర ఏమో, ఏదో ఒకటి ఉంటదిలే అత్తయ్య గారు, పదండి టిఫిన్ చేద్దాం, కార్తీక్ నువ్వు కూడా పదరా అని అంటది. వెంటనే కార్తీక్, ఇంటి దగ్గరే చేసొచ్చాం చిన్న మేడం గారు అని అంటా ఉంటాడు. జోష్న ఏమో దీప ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటది. దీప వస్తూ వస్తూ నూనె మీద కాలేస్తుంది, జారుతుంది. అందరూ దీప దీప అని దీప వైపుకి ఉరుకుతారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు ఇలా వీడియోస్ పెడతా ఉంటాను.